మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముగ్గురు మావోయిస్టులు కీలక నేతలు లొంగిపోయారు. కుంకటి వెంకయ్య అలియాస్ వికాస్, బోగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ చందు, తొడెం గంగా అలియాస్ సోని జనజీవన స్రవంతిలో కలిసిపోయారని డీజీపీ చెప్పారు. ఇక ఈ ముగ్గురు మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులుగా ఉన్నారని తెలిపారు. బోగిలిచెర్ల వెంకటరాజు, ఎలియాస్ రాజు, ఎలియాస్ ఎర్రరాజు, ఎలియాస్ చందు, ఎలియాస్ చందర్, ఎలియాస్ పున్నం చందర్, ఎలియాస్ చట్ల బాలరాజు, 45 ఏళ్ల వయసు, కొమరయ్య కొడుకు, తాటికాయల గ్రామం, ధర్మసాగరం మండలం, ప్రస్తుతం హనుమకొండ జిల్లా. ఇతరు వీరి స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి, తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించినటువంటి చైతన్య నాట్య మండలికి ఇన్ఛార్జ్ కూడా. 5వ క్లాస్ చదువుతున్నప్పుడే 10-11 ఏళ్ల వయసులోనే అప్పటి పార్టీ విప్లవ పార్టీకి సంబంధించినటువంటి పాటలకు ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు. 90లో వెళ్ళిపోయిన తర్వాత 93లో నర్సంపేట దళంలో రిక్రూట్ అయిపోయి అక్కడి నుంచి పార్టీ పరంగా పైకి ఎదుగుతూ 2001లో పాలక దళంలో సెక్రటరీగా, ఏరియా కమిటీ సెక్రటరీగా కూడా పనిచేసాడు. 2001లో దండకారణ్యానికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ చైతన్య నాట్య మండలి యొక్క అందులో దాన్ని నాయకత్వం వహించాడు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఈ ఆల్ ఇండియా విప్లవం సంబంధించినటువంటి కల్చరల్ వర్క్ షాప్ కూడా పెట్టి దానికి గ్రామాల్లో ఈ సిఎన్ఎం యాక్టివిటీస్ ని మొత్తం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పార్టీ పాలసీ రూపొందించుకోవడం, ఎత్తుగడలు రూపొందించుకొని పనిచేసిన సమస్య ఉంది. అదే పేపర్లో మీడియా ద్వారా కూడా తెలుస్తుంది, అది పేపర్స్ వస్తుంది. కానీ కాబట్టి పార్టీలో కొంతకాలం నుంచి డిస్కషన్ ఉంది. ఈ మారిన పరిస్థితుల్లో మనం కూడా మారాలి అని. అది ఛాలెంజ్ కాలేదు. కాబట్టి దాని కారణంగా కొంత ఈనాడు అప్పుడు నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుండి కానీ, డిపార్ట్మెంట్ నుండి కానీ ఒక సానుకూల వాతావరణం ఉంది. కాబట్టి ఈ మారిన పరిస్థితికి అనుగుణంగా మనం చేయడం, పాత పని విధానం ఇప్పుడు పనిచేయదు. ఈ మారిన పరిస్థితి అనుగుణంగా పనిచేయాలంటే కూడా ఇప్పుడు అక్కడ అవకాశం కూడా లేదు. వ్యక్తిగతంగా కొన్ని అనాలి.